వివరాల్లో దారాళం. భారీగా ఎన్నికల బాండ్లను కొన్న కంపెనీలు, వ్యక్తులు మొత్తం వివరాలు 11,671 కోట్లంట. 1368 కోట్లు పెట్టి ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ పెట్టి కొన్నటువంటి ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ. మెగా ఇంజనీరింగ్ వాటా 966 కోట్లు. ఒక్క నెలలోనే షిర్డి సాయి ఎలక్ట్రికల్ విరాళము 40 కోట్లు. ప్రధాన పార్టీలన్నింటికీ లబ్ధి. భాజపా 6,061 కోట్లు భాజపాకు అంటే బీజేపీకి. కాంగ్రెస్కు 1,422 కోట్లు. బీఆర్ఎస్కు 1,215 కోట్లు. వైకాపాకు 337 కోట్లు. తేదాపా అంటే టీడీపీకి ఈ తెలుగు తలగయ్య టీడీపీకి 219 కోట్లు. బాండ్ల వివరాలను వెబ్సైట్లో ఉంచిన ఎన్నికల సంఘం. ఈ రామోజీ గారు ఎప్పుడు దరిద్రమో కానీ ఈ తేదాపా, టీడీపీ, వైకాపా ఏంద్రా నాయన ఇది. లోకమంతా ఒక తిరగబోతుంటాడు, ఈ ముసలోడు ఒక్కడొక్క తిరగబోతాడు. ఎన్నికల బాండ్లను పొందినటువంటి పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, డిఎంకే, బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ, శివసేన, డిఎంకే, మరి ఇవి రాయొచ్చుగా డీకాపా, డీకీపీ అని చెప్పేసి. ఓన్లీ దీనికి మాత్రమే వైకాపా, బారాసా అని ఎందుకు పెడతాడు? ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్ ఇవన్నీ పొందినాయంట. జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్సు, బిజు జనతాదళ్, గోవా ఫార్వర్డ్ పార్టీ, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, సిక్కిం క్రాంతికారి మోర్చా, జేఎంఎం, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్, జనసేన ఇవన్నీ ఎన్నికల బాండ్లు పొందినటువంటి పార్టీలు. ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసినటువంటి కంపెనీలు మెగా ఇంజనీరింగ్ కంపెనీ, స్పేస్ జెట్, ఇండిగో, గ్రాసిమ్ ఇండస్ట్రీ, పిరమిడ్ ఇట్లా ఈ కంపెనీలు అన్నీ కొనుగోలు చేసినాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి 2 కొత్త కమిషన్లు వస్తున్నారంట. మాజీ ఐఏఎస్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధును ఎంపిక. ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీల నిర్ణయం అనుసరించినటువంటి విధానం సక్రమంగా లేదంటూ అసమ్మతి తెలిపినటువంటి అధీర్ రంజన్ చౌదరి కాంగ్రెస్ ఆయన. ఇంకా అట్లనే ఉంటుంది కథ ఇది.